సౌత్ సౌత్ ట్రయాంగులర్ కోఆపరేషన్. ఏంటి సౌత్ సౌత్ అంటే? మనం చూస్తే మనకి నార్త్ కంట్రీస్ అలాగే సౌత్ కంట్రీస్ అనేసి గ్లోబల్ సౌత్ గ్లోబల్ నార్త్ అనేసి డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటుంది. జనరల్గా గ్లోబల్ నార్త్లోకి వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. సో గ్లోబల్ సౌత్లో ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా మిగతా కంట్రీస్ అన్ని గ్లోబల్ సౌత్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో అలా గ్లోబల్ సౌత్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశం. ఎస్పెషల్లీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సౌత్ సౌత్ అండ్ ట్రయాంగులర్ కోఆపరేషన్ అన్నటువంటిది ఉందన్నమాట. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చి టెక్నాలజీని పంచుకోవటం జరుగుతుంది. దాని ద్వారా ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి అన్నటువంటిది లక్ష్యం. మరి ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందినటువంటి భాగస్వాములు వీళ్ళకి మద్దతుని ఇస్తారనమాట. అయితే ఇది SDG 17 అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్. అలాగే మిగతా SDGs ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా ఇవి దోహదం చేస్తాయి. సో వాటికి కాంట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. అలాగే IBSA కావచ్చు, బ్రిక్స్ కావచ్చు. IBSA అంటే ఏంటి? ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా పార్ట్నర్షిప్. అలాగే బ్రిక్స్ అన్నటువంటిది, అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, DPA, వీటన్నింటి ద్వారా ఆల్రెడీ మన భారతదేశం మిగతా దేశాలతో కోఆపరేషన్ పెంచుకుంటూనే వస్తుంది. సో అలా ఇప్పుడు ఈ సౌత్ సౌత్ ట్రయాంగులర్ కోఆపరేషన్ ద్వారా కూడా మిగతా దేశాలతో కోఆపరేషన్ని మరింత ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట.